తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి మానవత, సామాజిక స్పృహ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎంచి చూడగా మనుజులందున మంచి చెడ్డలు రెండే కులములు, మంచి అన్నది మాలయైన మాలనేనౌదు అనే మానవతా దృక్పథం గల గురజాడ వాళ్ళ రచన లవణరాజు కళ. మంచి చూడగా మనుజులందున మంచి చెడ్డలు రెండు కులములు, మంచి అన్నది మాలయైన మాలనేనౌదు అనే మానవతా దృక్పథం గల గురజాడ వారి రచన లవణరాజు కళ. మానవతా దృక్పథం గల దేవులపల్లి వారి రచనలు శిథిలాలయం గేయంలోను, మహత గీతాల్లోను, హలికుడు, ఆగస్టు 15 మొదలైనటువంటివి దేవులపల్లి వారి యొక్క రచనలు. అవి కూడాను దేవులపల్లి వారి మానవతా దృక్పథం గల రచనలు అన్నమాట. శిథిలాలయం గేయంలోను, అలానే మహతి గీతాల్లోను, హలికుడు, ఆగస్టు 15 మొదలైనటువంటి రచనలు అన్నమాట. నెక్స్ట్ సుప్రియ గారి బుద్ధ భగవానుడు మానవతా దృక్పథాన్ని సంబంధించినటువంటి రచన. సుప్రియ గారి బుద్ధ భగవానుడు. నెక్స్ట్ మానవులందరూ ఒక్కటే, మాలలు బ్రాహ్మణులు ఒక్కటేనని, శోణి తలంబున ఎల్ల జనంబులు ఏ కొదరులే అంటే భరత భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక కులానికి చెందినవారు మాత్రమే అంటూ విశ్వ సౌభ్రాతృత్వాన్ని చాటిన కవికొండల వెంకట్రావు గారు. విశ్వ సౌభ్రాతృత్వాన్ని చాటినటువంటి కవికొండల వెంకట్రావు గారు. నెక్స్ట్ గురజాడ అప్పారావు గారి మనిషి అనేటువంటి గేయము మానవతా దృక్పథాన్ని తెలియపరిచేటువంటి రచన. అలానే అడవి బాపిరాజు గారి కూలి, హరిజన బాలుడు, జాషువా గారి గబ్బిలము, కాంతిసీకుడు, బాపూజీ, ముసాఫిరులు మానవతను తెలిపేటువంటి రచనలు అన్నమాట. జాషువా గారి గబ్బిలము, కాంతిసీకుడు, బాపూజీ, ముసాఫిరులు మానవతను తెలిపేటువంటి రచనలు. అంతేకాకుండా బెజవాడ గోపాలరెడ్డి గారి కాలము గేయ రచనలో మానవత్వపు శతపత్రము శతదళాలను విప్పాలే అదే మానవతను చాటారు. బెజవాడ గోపాలరెడ్డి గారి కాలము గేయ రచనలో మానవత్వపు శతపత్రము శతదళాలను విప్పాలే అని మానవతను గురించి చాటారు. తన్ను బోలిన సకల భూతములు దనియదాను మరియు వాడే మానవత్వంపు గురుతు, దాన్ని సాధించుటే పరార్థమగును అని గడియారం వెంకట శాస్త్రి గారు తెలిపినటువంటి కావ్యము శివభారతం. ఈ శివభారతం అనేది కూడా మానవ తత్వాన్ని గురించి తెలియపరిచేటువంటి రచన. భావకవిత్వానికి ప్రాతినిధ్యం వహించే వైతాళికులు అనే ఖండకావ్య సంపుటాన్ని ముద్దుకృష్ణ ఏ సంవత్సరంలో ముద్రించారు అంటే 1935 సంవత్సరంలో ముద్రించారు. గురజాడ గారి ప్రాచీన సరళి భరతకావ్యం పాడారు. శ్రీశ్రీ నవీన సరళికి నాంది గీతం పాడారు అన్నవాడు ఆరుద్ర. మహాకవులు తిరుపతి వెంకట కవులు వాక్కు ప్రాచీన సరళికి భరతకావ్యము, నవీన సరళికి నాంది వాక్యం అన్నవాడు పింగళి లక్ష్మీకాంతం. సుప్రసిద్ధ భావకవులు వారి యొక్క రచనలు. గురజాడ అప్పారావు గారి గురించి తెలుసుకుందాము. గురజాడ మొదట్లో సాంప్రదాయానుగుణంగా ప్రాచీన వృత్తాలతో రాసినటువంటి ఖండకావ్యాలు. అవి 1 మాటలు మబ్బులు, 2 పుష్పలావికలు, 3 మెరుపులు, 4 సుభద్రాకావ్యము, 5 ఋతుశతకము. 1 మాటలు మబ్బులు, 2 పుష్పలావికలు, 3 మెరుపులు, 4 సుభద్రాకావ్యము, 5 ఋతుశతకము. నెక్స్ట్
ఆంగ్ల కాల్పనిక కవిత్వ ప్రభావంతోనూ గిడుగువారి వ్యవహార భాషాధ్యయన ప్రభావంతోనూ కందుకూరి వంటి సంఘ సంస్కర్తల ప్రభావంతోనూ మేల్కొన్న ప్రతిభా ఉత్పత్తుల కారణంగా రచించినటువంటి గ్రంథాలు భావకవులు. ఆ భావకవులు రాసినటువంటి గ్రంథాలే ఆంగ్ల కాల్పనిక కవిత్వ ప్రభావంతో రాసినటువంటి వ్యవహార భాషోద్యమ గ్రంథాలు. ఇప్పుడు ఈ సుప్రసిద్ధ భావకవులు రచించినటువంటి ఈ భావకవుల్లో గురజాడ అప్పారావు గారు రచించినటువంటి కొన్ని కావ్యాలని చూద్దాము. ముత్యాల సరాలు, కన్యాశుల్కం నాటకం. ముత్యాల సరాలు, కన్యాశుల్కం నాటకం. ముత్యాల సరాలలోని పూర్ణమ్మ, కన్యక, లవణరాజు కళ మొదలైనవన్నీ నవ్యతతోనూ సామాజిక స్పృహతోనూ రచించినవి. ముత్యాల సరాలలోని పూర్ణమ్మ, కన్యక, లవణరాజు కళ మొదలైనవన్నీ నవ్యతతోనూ సామాజిక స్పృహతోనూ రచించినవి. నీలగిరి పాటలు. ఈ నీలగిరి పాటలు ప్రకృతి తదాత్మ్యాన్ని భజించినట్టివి. ఇక మనిషి మానవతా దృక్పథం కలిగినట్టిది. కాసులు పవిత్ర దాంపత్య రక్తిని తెలిపేది. దేశభక్తి, దేశమంటే మట్టి కాదోయ్ అనేటువంటి దేశభక్తి గీతము విశ్వమానవ ప్రేమను, దేశభక్తిని ప్రకటిస్తుంది. ఇక గురజాడ నిజానికి ప్రాచీన సరళికి భరతవాక్యం పాడటమే కాదు, అభ్యుదయ మార్గానికి ప్రవేశిక గీతాల్ని ఆలపించినటువంటి వాడు అన్నవాడు ఆరుద్ర. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.